Namaste, welcome to Vijay Kranti, Voice of Telangana. This is Mani. సమాజంలో తీవ్రమైన అణచివేతలు, అవమానాలు ఎదుర్కొంటూ ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలన్న లక్ష్యంతో తెచ్చిన పథకం దళిత బంధు. కానీ కొంతమంది అధికారులు తమ కక్కుర్తితో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడిచారు. దళితుల నోటికాడ కూటిని లాగేసి భారీ స్కామ్కు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వార్తను ఓసారి చూద్దాం. దళిత బంధు అక్రమాలపై ఉచ్చు. నకిలీ బిల్లులు, తప్పుడు పత్రాలతో 156 కోట్లకు పైగా లూటీ. హెచ్ఆర్సీని ఆశ్రయించిన జిల్లావాసులు. కలెక్టర్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలకు హెచ్ఆర్సీ ఆదేశం. తరతరాలుగా సమాజంలో అణచివేతకు గురైన వర్గాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రవేశపెట్టింది. 10 లక్షల రూపాయల చొప్పున సాయం అందించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలనుకుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద నాగర్ కర్నూలు జిల్లా చారకొండ గ్రామాన్ని ఎంపిక చేసింది. కానీ పథకాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులు నకిలీ బిల్లులు, తప్పుడు పత్రాల ద్వారా 156 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై జిల్లా వాసులు పలు దఫాలుగా ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. అయినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఆశ్రయించారు. ప్రస్తుతం విచారణ అనంతరం హెచ్ఆర్సీ తీసుకున్న నిర్ణయంతో రిటైర్మెంట్ పొందిన అధికారులకు సైతం ఉచ్చు బిగుస్తోంది. జిల్లా కలెక్టర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అప్పటి ఎస్సీ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్తో పాటు పలువురు అధికారులపై నకిలీ సంస్థలు, నకిలీ బిల్లులు, అక్రమ చెల్లింపులు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పెన్షన్, గ్రాట్యుటీ నిలిపివేసి దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని ఫిర్యాదుదారులు కోరారు. ఈ అంశాన్ని ఇప్పటికే ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శికి తదుపరి చర్యల కోసం పంపినట్లు హెచ్ఆర్సీ వెల్లడించింది. బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని సూచించింది. ఈ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారి పక్కనే ఉన్న అధికారి కీలక పాత్ర పోషించినట్టు ఫిర్యాదుదారులు ఆరోపించారు. మరి గత ప్రభుత్వంలో జరిగిన ఈ అవినీతి వ్యవహారంపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. దళిత బంధును అధికారులు పక్కదారి పట్టించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.